Exclusive. Okay, sir. Wait, sir. Scheme that is called the Global Tree Scholarship 2026. So I take the privilege to launch it here. అందరికీ నమస్కారము. మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఒక 19 years ఓల్డ్ కంపెనీ అండి. 2006లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. ఇది ఒక 4th year. ఇది ఒక వండర్ఫుల్ ఈవెంట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. గ్లోబల్ ట్రీ ఇన్ హ్యాండ్స్ విత్ నిస్సావు. నిస్సావు ఈజ్ అన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూకే అండి. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ అండ్ నిస్సావు ఈ 11th June మార్నింగ్ 10 AM నుంచి ఒక వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. మనందరికీ హార్వర్డ్ యూనివర్సిటీ తెలుసు, రైట్? విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మా కంపెనీ గ్లోబల్ ట్రీ హార్వర్డ్ కంటే ఒక బెటర్ యూనివర్సిటీ మీ ముందు పెడుతుంటే ఎలా ఉంటుందండి? సో ఈ 11th June అదే మేము చేస్తున్నాము. మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, మనందరికి ర్యాంకింగ్స్ బాగా ఐడియా ఉంది. QS అనేది ఒక బెస్ట్ ర్యాంకింగ్స్. QS 2026 ర్యాంకింగ్స్ ప్రకారము ఈ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అనేది సెకండ్ ఇన్ ద వరల్డ్ అండి. హార్వర్డ్ 5th వస్తుంది 2026 ర్యాంకింగ్స్ ప్రకారము. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ ₹1 కూడా తీసుకోకుండా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా విద్యార్థులందరూ కూడా ఈ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ అఫీషియల్స్తో ఒక డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు ఒక 30+ యూనివర్సిటీస్ ఫ్రమ్ UK అండ్ యూరోప్, దాంతోపాటు ఒక ప్యానెల్ డిస్కషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ నిస్సావ్ చైర్పర్సన్ సనం అరోరా, సో షీ విల్ బీ పర్సనలీ దేర్ టు మానిటర్ ద ప్యానెల్ డిస్కషన్. అండ్ ఆల్సో ఒక మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఈవెంట్కి విద్యార్థులందరూ కూడా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఇప్పుడు యూకేలో ఈ ఎంప్లాయబిలిటీ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అది పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఒక ఫుల్ టైం జాబ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళ కెరీర్ చాలా మెరుగు ఉండే అవకాశం ఉంటుంది, ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ డిమాండ్లో ఉంది, అండ్ దాంతోపాటు SOC స్టాండర్డ్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్, ఇది గవర్నమెంట్ ఆఫ్ యూకే తయారు చేస్తుందండి. ఈ SOC అనేది ఒక లిస్టు. ఈ లిస్ట్లో ఏదైతే ఆక్యుపేషన్స్ ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా విపరీతమైన డిమాండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అండి. సో విద్యార్థులు కనుక ఈ SOCలో ఉన్న ప్రోగ్రామ్స్ కనుక చూస్ చేసుకుంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ కెరియర్ చాలా మెరుగ్గా, చాలా బ్రైట్గా ఉంటుందండి. సో ఈ 11th June చాలా వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు మా మెయిన్ ఉద్దేశం ఒకటే అండి, విద్యార్థులు పై చదువులకు వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేసే ఉద్దేశమే మాది. ₹1 కూడా ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇయర్ 2026 మా కంపెనీ గ్లోబల్ టీ ఒక ఇన్నోవేటివ్ స్కీమ్తో వచ్చిందండి. విద్యార్థులందరూ కూడా హెల్ప్ చేసే ఉద్దేశంలో గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్ 2026 ఈ స్కాలర్షిప్ స్కీమ్లో ఒక 5 స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక 2.5 lakhs మా కంపెనీ తరఫు నుంచి అందజేస్తామండి. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ అ సపోర్ట్ టు స్టూడెంట్స్
హూ ఆర్ ప్లానింగ్ దేర్ హైయర్ స్టడీస్ అబ్రాడ్. యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, యూరోప్ కావచ్చు, విదేశాల్లో ఏ కంట్రీకైనా ఈ స్కాలర్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో 5 స్టూడెంట్స్కి ఇస్తున్నామండి ఈ గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్. ఈ 11th జూన్ ఈవెంట్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏం రాయకుండా ఒక స్టూడెంట్కి మాత్రమే ఒక లక్కీ డిప్ అనేది తీస్తాము. ఆ లక్కీ డిప్లో వచ్చిన విద్యార్థి పేరుకైతే ఆ స్టూడెంట్కి స్కాలర్షిప్ వర్త్ 2.5 lakhs మనం అందజేస్తామండి, ఎటువంటి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేకుండా. అండ్ ఎన్నెన్నో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ ఈవెంట్ అండి ఇది. సో 11th జూన్ మార్నింగ్ 10 AM వీఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ అట్ ముఫ్కంజా కాలేజ్ అండి, మన TV9 ఆపోజిట్గా ముఫ్కంజా కాలేజ్ లోపల ఉన్న వెన్యూలో చేస్తున్నాము. అండ్ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఒక 30+ యూనివర్సిటీస్ ఫ్రమ్ యూకే, యూరోప్ని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక ప్రత్యేకమైన కొన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్. మనందరూ అంటే విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 1 week నుంచి 2 months వరకు పడుతుంది. ఇటువంటి ఆఫర్ లెటర్ ఆన్ ద స్పాట్ స్టూడెంట్ తీసుకునే పూర్తి అవకాశం ఉంది. దానికి స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే 10th, ఇంటర్, బ్యాచిలర్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్, ఈ డాక్యుమెంట్స్ కనుక ఒక 1 day ముందు సబ్మిట్ చేస్తే ఆ రోజు విద్యార్థులకి ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతామండి. అండ్ దాంతోపాటు ఆఫర్ లెటర్ వచ్చినాక నెక్స్ట్ స్టేజ్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉండదు. మన తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ లేని యూనివర్సిటీస్ అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే దానికి ప్రిపరేషన్ చేసుకోవాలి, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, మళ్ళీ దానికి క్లియరెన్స్ రావాలి. సో మనకు వచ్చే యూనివర్సిటీస్లో చాలా ఆల్మోస్ట్ ఒక 9 యూనివర్సిటీస్ ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ లేకుండా, ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ వేవర్ ఉన్న యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు రెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కూడా విద్యార్థులు ఈ ఆన్ ద స్పాట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ డెసిషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకో ఎన్నెన్నో బెనిఫిట్స్ విద్యార్థులందరూ కూడా ఈ ఈవెంట్ ద్వారా బెనిఫిట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ విద్యార్థులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి నిసావ్ యూకే నుంచి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ వేరియస్ సర్వీసెస్ ఎట్లయితే మేము హెల్ప్ చేస్తామో, ఇందాక శ్రీకర్ గారు చెప్పినట్టు ఈ కంపెనీ గ్లోబల్ ట్రీ అనేది 2006లో ప్రారంభమైందండి. సో అప్పటి నుంచి మా గోల్ ఒకటే, స్టూడెంట్స్ని హెల్ప్ చేయాలి, రైట్ పాత్లో వాళ్ళని తీసుకెళ్ళాలనేది. ఒక్కసారి గ్లోబల్ ట్రీ నుంచి ఎందుకు స్టూడెంట్ ప్రాసెస్ చేసుకోవాలంటే, సో మేము స్టూడెంట్ ప్రొఫైల్ అండర్స్టాండ్ చేసుకొని, అంటే స్టూడెంట్ పర్సంటేజ్ అంతా, తను ఏం కోర్స్ చేశాడు, తనకు ఏ కోర్స్ అక్కడ చదివితే బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ దగ్గరుండి స్టూడెంట్ షార్ట్ లిస్టింగ్ చేస్తామండి. సో దాంతోపాటు మేమే యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాము, అది ప్రాసెసింగ్ కూడా మేమే చేస్తాము. అండ్ ఫాలోఅప్ చేసి స్టూడెంట్కి ఆఫర్ లెటర్ యూనివర్సిటీ నుంచి తెప్పించడానికి ట్రై చేస్తామండి. సో వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, స్టూడెంట్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ పార్ట్. సో ఫినాన్షియల్ పార్ట్కి లోన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో దాంతోపాటు మనకి టైఅప్ ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్తో టైఅప్ ఉన్నాయి. సో వాటికి స్టూడెంట్ సిబిల్ స్కోర్ ప్రకారము వాళ్ళు బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వచ్చండి. సో వన్స్ ఆ ఫినాన్షియల్ పార్ట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే వీసా పార్ట్. సో వీసాకి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ ఫార్మేట్స్లో సబ్మిట్ చేయాలి, సో ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేయటము, అర్థం చెప్పడము జరుగుతుందండి. సో దాంతోపాటు ఏంటంటే ఇంకోటి ఏంటంటే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అండి. బేసికల్లీ కొన్ని యూనివర్సిటీస్కి ఈ మధ్యన క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని, మాక్ సెషన్స్ అని, ఇంటర్వ్యూస్ అని జరుగుతూ ఉన్నాయి. సో దానికి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయిస్తాము, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేస్తే స్టూడెంట్కి పాజిటివ్ సైడ్ ఉంటుంది వీసా పరంగా అనేది ట్రైన్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ స్టూడెంట్ ఒక్కసారి మనతో వాక్ ఇన్ అయ్యాడంటే, రైట్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి దానికి వీసా ప్రిపరేషన్ వరకు ఏ స్టేజెస్లో ఎట్లాంటి అసిస్టెన్స్ కావాలి, హెల్ప్ కావాలి అనేది మనం దగ్గరుండి పర్సనల్గా చేస్తామండి. అది. అండ్ దీంతోపాటు ఇంకోటి ఏంటంటే స్టూడెంట్కి ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఐఎల్స్ ట్రైనింగ్ కానీ, పీటీ ట్రైనింగ్ కానీ, టోఫెల్ ట్రైనింగ్ కానీ, ఇట్లాంటివి కూడా మనకి ఇన్ హౌస్ ఉన్నాయండి. స్టూడెంట్కి ఎన్ని వీక్స్ ట్రైనింగ్ కావాలనేది తన లాంగ్వేజ్ స్కిల్స్ని బట్టి మనం ఇస్తామన్నమాట. So in the top 10, QS ranked top 10 universities, 4 universities are from UK, and when it comes to top 100 UK universities, it is 17.
ఇప్పుడు మన తెలుగు ప్రజలకు Placement year, then it is 2 years course, and after finish quality of education when compared to other kind of countries as well. So how long is the course and how many years, like after the education, how long can the students stay in the UK?